పెద్దికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం జూన్ మొత్తం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరి పోసిన సినిమా ఇదే అవుతుంది. ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ఆ హైప్ తర్వాత ఆగస్టు మంత్ కూడా మ్యాసివ్ రిలీజ్ తో ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తుంది. ద పారడైస్ ఆగస్టు 21 కి రెడీ అవుతుండగా భోగి సినిమా ఆగస్టు 28 కి లాక్ చేసింది. ఇరుముడి సినిమా కూడా రేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్, లేదా డైరెక్ట్ డిసెంబర్ స్లాట్ లోకి వెళ్ళొచ్చు. ఇంకో పక్కన విశ్వంబర ఆగస్టు రిలీజ్ రూమర్స్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇలా చూస్తే టాలీవుడ్ మళ్ళీ బిగ్ థియేటర్స్ కమ్బ్యాక్ మోడ్ లోకి ఎంటర్ అవుతుండగా ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ మేక్ 1K సబ్స్క్రైబర్స్. పెద్ది సినిమా రిలీజ్ ముందే మేకర్స్ పైరసీపై స్ట్రాంగ్ యాక్షన్ స్టార్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు నుండి యాంటీ పైరసీ ఇంజెక్షన్ రావడంతో ఇల్లీగల్ అప్లోడ్స్, స్ట్రీమింగ్స్, మూవీ లీక్స్ అన్ని స్ట్రిక్ట్ గా బ్లాక్ చేయబోతున్నారు. ఇంకా బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే డైనమిక్ ఇంజెక్షన్ వల్ల కొత్త వెబ్సైట్స్, యూఆర్ఎల్స్ క్రియేట్ చేసి సినిమాని లీక్ చేయాలన్నా కూడా ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోతాయి. ఇలాంటి స్ట్రాంగ్ స్టెప్స్ వల్ల ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి టీమ్ ఫుల్ గా సీరియస్ గా వర్క్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ మేక్ 1K సబ్స్క్రైబర్స్. కంబ్యాక్ మూవీ టాక్సిక్ ఆగస్టు 2026 ఎండింగ్ కి రిలీజ్ అవ్వబోతుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అదే టైంలో ద పారడైస్ కూడా ఆగస్టు 21 కి రిలీజ్ టార్గెట్ చేస్తూ ఉండడం బాక్స్ ఆఫీస్ వార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక పక్కన యష్ పాన్ ఇండియా మాస్ క్రేజ్, ఇంకో పక్కన పారడైస్ హైప్, మ్యూజిక్, విజువల్స్ తో ఆల్రెడీ మ్యాసివ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాలు సేమ్ మంత్ లో వస్తే థియేటర్స్ దగ్గర ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ గ్యారంటీ అని ఫ్యాన్స్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఈ క్లాష్ అవుతుందా కాదో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ మేక్ 1K సబ్స్క్రైబర్స్. 2026 ఆగస్టు మంత్ మాత్రం ఇండియన్ సినిమా లవర్స్ కి ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ఒక పక్కన ద పారడైస్ తో నాని ఇంటెన్స్ వైబ్ క్రియేట్ చేస్తుంటే భోగితో శర్వానంద్ కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ టార్గెట్ చేస్తున్నాడు. ఇంకా మాస్ మహారాజా రవితేజ ఇరుముడితో రేస్ లోకి వస్తే థియేటర్స్ ఫుల్ మాస్ హిస్టేరియా గ్యారంటీ. అట్లనే సూర్య ఇంకో మూవీ కూడా ఆగస్ట్ లో రాబోతుంది. ఇంకో సైడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర ఫ్యాంటసీ వరల్డ్ తో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ ఫైనల్లీ పాన్ ఇండియా బీస్ట్ యష్ టాక్సిక్ తో ఆగస్ట్ ఎండింగ్ ని షేక్ చేయబోతున్నారు. ఇలా చూస్తే ఆగస్ట్ 2026 కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ ఫెస్టివల్ మంత్ లా మారబోతుందని ఫ్యాన్స్ ఫుల్ హైప్ లో ఉన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మేక్ 1K సబ్స్క్రైబర్స్. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో మ్యాసివ్ ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నాడు. ఒక పక్కన రౌడీ జనార్దన్ షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుంటే ఇంకో పక్కన రణబలి కూడా స్ట్రాంగ్ బస్ క్రియేట్ చేస్తుంది. అలాగే VDX శౌర్య ప్రొడక్షన్ వర్క్ సైలెంట్ గా ప్రోగ్రెస్ అవుతుండగా ఇప్పుడు డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో కొత్త ప్రాజెక్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయనే టాక్ ఇండస్ట్రీలో ఫుల్ వైరల్ అవుతుంది. రీసెంట్ గా మ్యాడాక్స్ ఫిలిమ్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్ కనిపించడంతో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వీడి నెక్స్ట్ లైనప్ చూస్తే పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ మేక్ 1K సబ్స్క్రైబర్స్. మన తెలుగు స్టేట్స్ ఆల్ టైమ్ డే 1 షేర్ లిస్ట్ ఇప్పుడు చూస్తే బాక్స్ ఆఫీస్ స్టాండర్డ్స్ ఏ రేంజ్ లో పెరిగాయో క్లియర్ గా అర్థమవుతుంది. గుంటూరు కారం 40.32 crores షేర్ తో సెన్సేషనల్ ఓపెనింగ్ స్టార్ట్ చేసి లిస్ట్ లో స్ట్రాంగ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత లెజెండరీ BB2 అంటే బాహుబలి 2 43 crores షేర్స్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో తన ఇంపాక్ట్ ని మరోసారి ప్రూవ్ చేసింది. రాజసాబ్ ప్రివ్యూ ప్లస్ డే 1 కలిపి 43.87 crores తో సాలిడ్ ఓపెనింగ్ రిజిస్టర్ చేయగా కల్కి 2898 AD 44.39 crores సైంటిఫిక్ జానర్ కి అన్బిలీవబుల్ రెస్పాన్స్ తెచ్చింది. సలార్ 47.60 crores షేర్స్ తో మాస్ ర్యాంపేజ్ క్రియేట్ చేసి థియేటర్స్ ని షేక్ చేసింది. 60 CR క్లబ్ లో దేవరా అంటే 61.65 crores తో ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఓజీ ప్రివ్యూ ప్లస్ డే 1 కలిపి 62.35 crores తో మ్యాసివ్ ఫ్యాన్ పవర్ చూపించింది. కానీ ఆల్ దీస్ రికార్డ్స్ ని ఆల్మోస్ట్ ఛాలెంజ్ చేసిన సినిమా పుష్ప 2 ప్రివ్యూ ప్లస్ డే 1 కలిపి 69.93 crores షేర్స్ కలెక్ట్ చేసి హిస్టారిక్ ఓపెనింగ్ క్రియేట్ చేసింది. అయినా ఇప్పటికీ RRR మాత్రం 73.97 crores షేర్స్ తో తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ డే 1 షేర్స్ కింగ్ గా టాప్ లో డామినేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
కరుపు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాసివ్ స్ట్రాంగ్ క్రియేట్ చేస్తూ 300 crores మార్క్ ని క్రాస్ చేయడానికి ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత సూర్యకి ఇలాంటి సాలిడ్ కంబ్యాక్ మూవీ దొరికిందని ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. సినిమాలో ఇంటెన్స్ లుక్, పవర్ఫుల్ ఎలివేషన్స్, డెవోషనల్ మాస్ వైబ్ ఆడియన్స్ ని థియేటర్స్ లో గూస్ బంప్స్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. తమిళ్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ రావడం బిగ్గెస్ట్ హైలైట్ గా మారింది. ఇలా చూస్తే కరుపు సూర్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.